దాటే వయసులో సంగీతం శ్రీనివాసరావు మనసు బౌండరీ దాటింది. అవును, 94 ఏళ్ల వయసులో ఈ ఫిలిం మేకర్ తెరకెక్కించిన సంగీతం సినిమా ఈ ఫ్రైడే శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. మరి మ్యూజికల్ గా సరికొత్త ఎక్స్పెరిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ అంచనాలేంటి? సంగీతం డ్రీమ్ ప్రాజెక్ట్ పై సెలబ్రిటీలు చెప్తున్న విశేషాలేంటి? టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగ్ గీతం సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తోంది. వైజయంతి బ్యానర్, స్వప్న సినిమాస్ కంబైన్డ్ గా నాగాస్విన్ ప్రొడ్యూసర్ గా అంతా యంగ్ స్టార్స్ నటించిన ఈ సినిమాతో మరో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారాయన. మాటలే పాటలైతే అనే సరికొత్త ప్రయోగం చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు. వీటిపై మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో ఎగ్జైట్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ గుడ్ రెస్పాన్స్ అందుకున్నాయి. బిగ్ స్క్రీన్ పై భైరవ ద్వీపం, ఆదిత్య 369, మయూరి, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు, పుష్పక విమానం లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసిన సంగీతం తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు అంతా ఈ సింగ్ గీతం మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్ కోసమే ఎదురు చూస్తున్నారు. సినిమాలోని డైలాగ్స్ నే పాటలుగా మార్చి దగ్గరగా 150 నుంచి 200 పాటలు కంపోజ్ చేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు డీఎస్పీ. అరే ఏమైంది అంటూనే సింగ్ గీతం సినిమా సంథింగ్ డిఫరెంట్ అనే ఫీలింగ్ ఆడియన్స్ లో ముందు నుంచే జనరేట్ చేశారు మేకర్స్. దీనికి తోడు సినిమాలోని పాటల్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ సినిమా స్టోరీపై ఎగ్జైట్మెంట్ పెంచేలా ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీ పెంచేశారు. మరి సెంచరీలు దాటే వయసులో పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు మనసు బౌండరీ దాటి తెరకెక్కించిన ఈ సింగ్ గీతం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ.